వెల్కమ్ టు నాగా టీవీ. ఇప్పుడు మనం న్యూజెర్సీ నగరంలోని ఎడిసన్ పట్టణంలోని సబ్జీ మండి అనే ఇండియన్ గ్రోసరీ స్టోర్కి వచ్చామన్నమాట. ఇదంతా పార్కింగ్ అండి, చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంటుంది. ఇది ఒక చిన్న మాల్లో ఉన్నదన్నమాట. ఇది ఎంట్రన్స్. ఇప్పుడు మీకు వివిధ రకాలైన కూరగాయలు చూపించడానికి వచ్చారనమాట. యుఎస్ఏలో కూరగాయలు ఎలా ఉంటాయి అనేది విశ్లేషిద్దాం. ఓకే, ఇది ఎంట్రన్స్లో వెళ్తే మనకి మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇండియన్ వస్తువులే. లైక్ రాజ్మా అయితే ఏంది, మనకి వివిధ రకాల పల్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇండియాకి సంబంధించిన వస్తువులు అనమాట. ఇది అల్ఫాన్సో మ్యాంగో అండి, ఇండియా నుంచే వచ్చాయి. మనకు వచ్చేసరికి $50 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్లో వచ్చేసరికి మీకు అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టారు. మీకు అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. గువా, బనానా, ఆరెంజ్, సపోటా, డ్రాగన్ ఫ్రూట్, ఇవి వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్, అనార్. మీకు అన్ని టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఈ ఫ్రూట్స్ లైన్ అయిపోయినాక మనకి వస్తుంది అనమాట, మనకి కూరగాయలు వస్తాయి. కూరగాయలని విశ్లేషిద్దాం. ఇది చూస్తే మీకు అన్ని టైప్ ఆఫ్ మన ఇండియన్ వస్తువులు చూడండి. ఇవి కొబ్బరి నీళ్ళు తాగటానికి వాళ్ళు అలా స్ట్రాలు వేసి తయారు చేశారనమాట. ఇప్పుడు చూస్తే కూరగాయల్లో చింతకాయలండి ఫస్ట్. దీన్ని మనం గల్కా అంటాము, బ్రెజిల్ ప్రోడక్టు. ఇవి వచ్చేసరికి వన్ కైండ్ ఆఫ్ ఎగ్ ప్లాంట్ అంటే వంకాయలండి. ఇవి మనకి రౌండ్ సొరకాయలు, ఇవి పొడుగు సొరకాయలు, ఇవి ఇంకా పొడుగు ఇండియన్ సొరకాయలు అనమాట. ఈ పక్కది లెమన్ గ్రాస్ చూడండి, $2.99 ఫర్ LB అని ఉంటుంది కదా. ఇది బ్రెజిల్ స్ప్రౌట్స్. స్నేక్ గార్డ్ అంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ. ఇవి వచ్చేసరికి చైనా వంకాయలండి. ఇగో ఇది మన ఇండియన్ వంకాయలు, ఈ పొడుగు వంకాయలు అనమాట. ఈ కొద్దిగా రౌండ్ వంకాయలు, మొవ్వు వంకాయలు అంటాం కదా. ఈ వంకాయలను ఇక్కడ ఎగ్ ప్లాంట్స్ అంటారండి. బ్రింజాలని కానీ లైక్ వంకాయలని కానీ పిలవరు, ఎగ్ ప్లాంట్స్ అని అంటారు. ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కీరాస్ అండి. క్యాబేజీ, కాలీఫ్లవర్, ఈ పుట్టగొడుగులు. ఇక్కడ చూడండి ఇంట్రెస్టింగ్, దీన్ని వీళ్ళు ఏమంటారంటే గ్రీన్ టమాటా అంటారండి. మనం చిన్నప్పుడు తిన్నాం, గుర్తున్నాయో లేదో. మన ఊర్లలో మన తాతలు పొలానికి పోయినప్పుడు తీసుకొని వచ్చేవాళ్ళు. మనం బుడంకాయలు అనేవాళ్ళం. అవి బుడంకాయలు పండితే మనం డైరెక్ట్గా తినేసేవాళ్ళం, పచ్చిగా ఉంటే పచ్చడి చేయించుకునేవాళ్ళం. ఈ గ్రేప్ ఫ్రూట్ అది వచ్చేసరికి ఆరెంజ్ జాతికి చెందిందే, కానీ వీళ్ళు ఇక్కడ గ్రేప్ ఫ్రూట్ అంటారు. స్ట్రాబెర్రీస్, అల్ఫాన్సో మ్యాంగో, ఇవన్నీ 3 టైప్స్ ఆఫ్ టొమాటోస్ అండి. ఇది వచ్చేసరికి దేశీ గోబీ, మన పచ్చి పసుపు కొమ్ములు. ఇవి ఇక్కడ న్యూజెర్సీలో గుజరాత్ వాళ్ళు చాలా ఎక్కువ పసుపు కొమ్ములతో కూర పచ్చడి చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. క్యాబేజ్ అండి, 2 కైండ్స్ ఆఫ్ క్యాబేజీ. మనకి 4 కైండ్స్ ఆఫ్ ఆలు దొరుకుతాయండి. ఆలు అంటే మనం బంగాళదుంపలు అంటాం కదా, రెడ్, ఎల్లో, మళ్ళీ పొడుగు, లావుగా ఉండే ఆలు అని 4 కైండ్ ఆఫ్ ఉంటాయి. ఒకటి బ్రెజిల్ నుంచి అట్లా తెప్పిస్తారనమాట, బ్రెజిల్. కొన్ని వచ్చేసరికి మెక్సికో నుంచి కూడా వస్తాయి. అల్లంలో వచ్చేసరికి ఒక హైబ్రిడ్, ఒకటి నాటు అండి. ఇది చౌ అని ఉంటుంది, మనకు కూడా దొరుకుతుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ మనకి గడ్డ అండి, అవి ఉడకబెట్టుకొని తింటారు. ఇవి కొబ్బరికాయలు.
నాలుగు ఐదు టైపు కొబ్బరికాయలు పెడతారు. చెరుకు గడలు, గుమ్మడికాయలు, తీపి గుమ్మడికాయ ఒకటి, బూడిద గుమ్మడికాయ ఒకటి. ఇక్కడ గ్రీన్ అంటారు అనమాట, గ్రీన్ పంప్కిన్ అంటారు. ఇది ఒక కైండ్ ఆఫ్ అరటి. ఇది గ్రీన్ అరటి, ఇది నార్మల్ తినే అరటి. అరటి పువ్వు, మామిడి పిందెలు, మామిడికాయలు. ఇవి గుక్కిని అనమాట, జుక్కిని అంటారు వీటిని వచ్చేసరికి రౌండ్ జుక్కిని, పొడుగు జుక్కిని. ఇక్కడ వచ్చేసరికి బెల్ పెప్పర్స్ అంటారు. ఇవన్నీ మనకి మిరపకాయ జాతులే. ఈ బజ్జీ మిరపకాయలు, సన్న మిరపకాయలు, ఇంకా చిన్న మిరపకాయలు అని ఒక 5 నుంచి 6 టైప్ ఆఫ్ మిరపకాయలు ఉంటాయి. వాటిని వీళ్ళు బెల్ పెప్పర్స్ అని వివిధ రకాలమైన పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చూశారు కదండి, చిక్కుడుగాయలు చాలా ఎక్కువ కాస్ట్ అండి. $4.99 నుంచి $8 దాకా ఛార్జ్ చేస్తారు ఒక LB. ఇక్కడ చిక్కుడుగాయలు ఎందుకో చాలా కాస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసరికి చైనా కాకరకాయ, అవకాడో, లెమను, లైమ్ అండి. ఇవి వచ్చేసరికి మీరు చూసారుగా, వేపాకు $1కి అమ్మేస్తారు. ఇది కరివేపాకు అంత చిన్నది $1 అనమాట. ఇది పెద్దది అనమాట. ఇది ఒక $4 $5 పెడతారు. పాన్ లీవ్స్, అదే మనం తమలపాకులు అంటాం కదా. బెండకాయలో 2 రకాలు, చైనా బెండకాయ, ఇండియా బెండకాయ. ఈ క్లస్టర్ బీన్స్, దొండకాయలు, మక్కబుట్టలు. ఇది చూడండి, క్రాన్బెర్రీ బీన్స్ అనమాట. సెలరీ ఇది మీకు తెలుసు. 3-4 టైప్ ఆఫ్ ఇవి పెట్టారు. ఇండియాలో కూడా దొరుకుతాయి కదా పొడుగ్గా, కాకపోతే వీళ్ళు రౌండ్గా 3 టైప్స్ పెట్టారనమాట. ఈ సలాడ్స్ వచ్చేసరికి ఆకుకూరలు, మనకి బచ్చల కూర ఇక్కడ ఎక్కువగా తింటారు. ఇది అరటి ఆకు. ఇది వచ్చేసరికి మనకి కొత్తిమీర టైపే, పార్స్లీ అంటారు. ఇదే అండి బచ్చల కూర. ఉల్లికాడలు, బ్రోకలీ. ఇప్పుడు మనకి ఇండియాలో కూడా బ్రోకలీ బాగా దొరుకుతుంది. ఇవి వచ్చేసరికి మనం కేల్ అంటాము. వరల్డ్లో హైయెస్ట్ న్యూట్రిషన్ ఉన్నది కేల్లోనే అని సైంటిస్టులు చెప్తూ ఉంటారు. కేల్ అనేది మనం తినాలి, కానీ రుచిగా ఏమి ఉండదండి కేలు. నేను ఒకసారి తిన్నాను, వాసన. ఇవి బెల్లం. ఇంకో ఇలా ఉంటుంది అనమాట స్టోర్ మొత్తం. చూడండి, టీ ఇండియా, చాయ్ ఇండియా అనమాట. ఇవి వచ్చేసరికి ఉల్లిగడ్డలు అండి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉల్లిగడ్డలు. ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఉల్లిగడ్డలు ఉంటాయి ఇక్కడ. కొన్ని బ్రెజిల్ నుంచి తెస్తారు, కొన్ని మెక్సికో నుంచి, కొన్ని చైనా నుంచి, కొన్ని ఇండియా నుంచి. ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉల్లిగడ్డలు అండి. ఈ బంగాళదుంపలు, ఇందులో కూడా 4-5 టైప్స్ ఉంటాయి. రెడ్ బంగాళదుంపలు, ఎల్లో బంగాళదుంపలు, వైట్ బంగాళదుంపలని. ఇవన్నీ ఇండియా ప్రోడక్ట్స్ చూస్తున్నారు కదా, అన్నీ ఇండియా ప్రోడక్ట్స్ అండి. మస్ట్ విజిట్ ప్లేస్ అండి.